హలో. హలో. వెంకటేష్ అన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న, ఇవాళ సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో మీటింగ్ అయింది. మారేడు మోహన్ వచ్చేసి మార్వాడీలకి అయిన మోండా మార్కెట్ సిట్యువేషన్ పైన మార్వాడి గోబ్యాక్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు, తెలంగాణ శ్యామ్ కావాలనే ఈ కుట్రలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ దానిపైన మీ స్పందన? చాలా సంతోషం అన్న, మీరు మమ్మల్ని లైన్లో తీసుకొని మాట్లాడినందుకు. అయితే వాస్తవానికి ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ తీసుకున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. వాస్తవానికి అక్కడ జరిగినటువంటి దాడి మాత్రము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎప్పుడో ఖండించింది. అవును. దాని చట్టరీత్యంగా మనము ముందుకెళ్తున్నాం. చట్టపరీత్యంగా ఆ దాడి జరిగినటువంటి ఆ బాధితుడు నిందితుడిపై శిక్ష చేయడానికి మనము పోరాడుతున్నాం. అవును. కానీ అక్కడ ఆ ఆ ప్రాంతానికి మాత్రమే చెందింది అది. ఓకే. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఈ రాష్ట్రం మొత్తానికి వీళ్ళు పాయింట్అవుట్ చేసి వీళ్ళు సమాజంలో ఒక చిలిక తీసుకొచ్చి రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రని మనం గమనించి ఆ కుట్రని ఛేదించి ఈరోజు ఆ సామరస్యమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అన్న, అన్న అంటే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ అని చెప్పి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆధార్ కార్డు మన దాని ఏమంటే ఓటర్ ఐడి కార్డులో చూసుకుంటే పైడిపల్లి శ్యామ్ అని ఉంది. అవును. మనోడేమో వీసీకే పార్టీకి చెందిన తెలంగాణ శ్యామ్ అని పెట్టుకుంటాడు. అసలు శ్యామ్ తెలంగాణ శ్యామ్ అయినా వారు కన్వర్టెడ్ క్రైస్తవుడు. ఓకే. ఆయనకు తెలంగాణతో సంబంధమే లేదు. తెలంగాణ కల్చర్ తెలియదు ఆయనకు. తెలంగాణలో పుట్టిండొచ్చు, తెలంగాణలో వారసత్వం ఉండొచ్చు. కానీ మనోడు ఏమంటే తెలంగాణకి పుట్టినోనే తెలంగాణ కల్చర్ అన్నది మార్వాడి తీసుకోబోతున్నాడు. ఈ ఆటలు కొత్త కొత్తగా వస్తున్నాయి, మేము తీసుకొచ్చినాం తెలంగాణ కల్చర్, వీళ్ళు తీసుకొస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ వారొక్కరి సొత్తు కాదు. తెలంగాణలో చాలా మంది ఉద్యమాలు ప్రాణాలు తెగించి అన్ని వర్గాల పోరాట ఫలితము తెలంగాణ. తెలంగాణ మాత్రము వారొక్కరు సాధించింది అయితే కాదు. తెలంగాణలో ఉద్యమంలో వారు ఎక్కడ కనిపించలేదు. ఆయన తమిళనాడు పార్టీ, ఒక తమిళనాడు ప్రాంతీయ పార్టీని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణలో ఆయన ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి. అందులో ఈరోజు దళితులకు అన్యాయం జరుగుతున్నది. దళితులని ఏమంటారు, కుటీర పరిశ్రమలని వాళ్ళు తీసేస్తున్నారు, దోచుకుంటున్నారని చెప్తున్నటువంటి వ్యక్తి ఆయన అసలు దళితుడే కాదు. ఆయన తెలంగాణ సమాజము దళితుడిగా పరిగణిస్తలేదు. ఆయన ఒక శాంసన్, ఒక కన్వర్టెడ్ క్రైస్తవుడు. కాబట్టి ఇక్కడ దళితులైనటువంటి వ్యక్తులం, నిజమైన హిందూ దళితులం మేము. మా కల్చర్ ఎవరు దోచుకోవట్లేదు, తెలంగాణ కల్చర్ ఎవరు దోచుకోవట్లేదు. తెలంగాణ కల్చర్ని మార్వాడీస్ ఏమన్నా వద్దన్నారా, ఎక్కడైనా అడ్డుపడ్డారా? వాళ్ళ కల్చర్ వాళ్ళు చేస్తున్నారు, మన కల్చర్ మనం చేస్తున్నాం. మంచిగా ఉంటే మన జనాలకు నచ్చితే మార్వాడీస్ కల్చర్ కూడా మనం దాండి ఆడుతున్నాము, మన బోనాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ భారతదేశంలో ఒక భిన్నత్వం ఏకత్వం అనేటువంటి కార్యక్రమం మనం ఎక్కడి నుండో మనం తీసుకుంటున్నాము. ఈ సమాజంలో ఎట్లా కుట్ర తీసుకోవాలి, ఎట్లా సమాజాన్ని చీల్చాలి అనేటువంటి కుట్రలో భాగమే ఈ తెలంగాణ శాంసన్ వెనకాల చాలా మంది, కంచె హైలైట్ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కడ ఈ జనాలు యాక్సెప్ట్ చేయనటువంటి ఈ కుట్ర. అంటే ఈ కుట్రలో భాగంగా వీళ్ళు ఇప్పుడు మార్వాడీస్ గోసేవ చేస్తారన్న, పొద్దున్న లేచి పూజ చేసుకొని, మనకన్నా ముందు లేచి పూజ చేసుకొని గోసేవ చేస్తారు. అంటే వీళ్ళకి గల్లా ఉంటది, షాప్ లో సపరేట్ గల్ ఉంటది, గోసేవ కోసం సపరేట్ నిధి అనేది ఏర్పాటు చేసుకుంటారు. అంటే హిందువులపై చేసిన కుట్ర అనుకోవచ్చా? తప్పకుండా 100% కరెక్ట్. హిందువులపైన చేసినటువంటి కుట్రనే. హిందూ సమాజంలో ఉన్నటువంటి బలమైన కమ్యూనిటీ ఏది ఉందంటే మార్వాడి కమ్యూనిటీ. ఆ మార్వాడి కమ్యూనిటీ ఒక వ్యక్తి అట్టడుగు ఉన్నటువంటి స్థాయి ఉన్న వ్యక్తిని వాళ్ళు చేదోడు వాడోడుగా వారికి సహకరించి వారిని కూడా పై స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ఆ కమ్యూనిటీలో చాలా కుటుంబ వ్యవస్థ కానీ, కమ్యూనిటీ బిజినెస్ లో ఉన్నటువంటి మెలకువలు కానీ చాలా ఆదర్శనీయమైనటువంటి వ్యవస్థ. ఆ యొక్క ఆదర్శంని, ఆ పటుత్వాన్ని, హిందుత్వానికి పటుత్వాన్ని చీల్చాలంటే ముందు మార్వాడిని గొబ్బాగాని పెట్టి వీళ్ళు చేస్తున్నట్టు కుట్ర. వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు, వెజిటేరియన్ వాళ్ళు, గోసేవ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఉంటే ఇంకా బలంగా ఉంటుంది సమాజం అని. ఈ సమాజాన్ని ఎట్లా చీల్చాలి, ఈ సమాజాన్ని ఎట్లా బలహీనపరచాలి, ముందు ఈ మార్వాడి వాళ్ళని కొట్టాలండి. అలాంటప్పుడు చాలా మంది వీళ్ళు అన్నట్లు ఏదో గోబ్యాగు మార్వాడి అనే బదులు గోబ్యాగు బిహారీ వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు దళితులు సామాన్యంగా ఆ, చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు. వాళ్ళ పనులన్నీ ఇప్పుడు బీహారీ వాళ్ళు చేస్తున్నారు. ఒరిస్సా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళని అనలేరే. కేవలము ఒక హిందూ ముసుగులో హిందుత్వాన్ని ఎక్కడ బదలం చేయాలనే కుట్రతోనే వీళ్ళు మార్వాడి పైన పడ్డారు. అంటే ఇంకోటి చూస్తున్నా, ఇప్పుడు మన హిందూ దేవాలయాల్లో ముస్లిం షాపులు అనేది ఎక్కువ ఉంటాయి. అదే ముస్లిం మస్జిద్లో కానీ దర్గాలో కానీ మన హిందువులను రాని దానిపైన ఎట్లా చెప్తారన్న? తప్పకుండా వాళ్ళు ఏంటంటే ముస్లిం దగ్గరికి వెళ్తే తంతారు పట్టుకొని. అవును. వాళ్ళ దగ్గరికి వాళ్ళది ఇప్పుడు వాస్తవానికి మన కుల వృత్తులను దోచుకున్న వ్యవస్థ ఏదంటే రోహింగ్యా ముస్లిమ్స్, భారతీయతను వ్యతిరేకత ఉన్నటువంటి ముస్లిమ్స్ మన కల్చర్ ని ఇప్పుడు మేము ఎస్సీలం అండి. మేము తోల పరిశ్రమ కానీ ఏమంటారు చర్మకార వ్యవస్థని మేము పాటించేవాళ్ళం. కానీ మా వ్యవస్థను మొత్తం ఇప్పుడు ముస్లిమ్స్ హైజాక్ చేశారు. మేము చెప్పులు కుట్టేవాళ్ళం, మా చెప్పులు కుట్టకుండా ఇప్పుడు వాళ్ళే ఫుట్వేర్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ముస్లిమ్స్. ఇట్లాంటివి బేసిక్ ఉన్నటువంటి కుల వృత్తులను వాళ్ళు మాట్లాడకుండా అనవసరమైనటువంటి ఒక బలమైనటువంటి మార్వడి పైన ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెంకటేష్ అన్న, మీకు టైం ఇచ్చినందుకు. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న.